వచ్చారు. మరి ఎందుకు వచ్చారు భూమి మీదకి? వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని. దేవుడు ఎందుకు పంపించాడట భూమి మీదకి మనల్ని అందరినీ? దేవుణ్ణి వెతికి పట్టుకోవాలని పంపించాడు. కానీ చాలా మంది తెలియదు. ఎందుకు పుట్టామనంటే, నేను ఎందుకు పుట్టానండి, మా అమ్మ నాన్నలు పెళ్లి చేసుకున్నారు, నేను పుట్టాను. మరి నువ్వెందుకు పుట్టావు? మరి నువ్వేం చేయాలి అని అంటే, మా అమ్మ నాన్నలు సాకాలి, అందుకే పుట్టాను. లేదా నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా భార్యను సాకాలి, అందుకే నేను పుట్టాను. ఈరోజు మనిషి పుట్టుక ఎందుకు జరిగిందో కూడా ఈ ప్రపంచంలో ఎక్కువ మందికి తెలియదు. చూడండి కింద అంటున్నాడు, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. నాయన నువ్వు వెళ్ళి నన్ను కనుక్కోవాలరా. నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవాలి నాయన. నువ్వు వెళ్ళి భూమి మీదకి వెళ్ళి ఏం చేశాడట? భూమికి పొలిమేరలను ఏర్పరిచి ఇదిగో ఆయన దాక్కున్నాడు మనకు కనిపించకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాపాడాడు కాబట్టి ఆ దేవుడు ఎక్కడున్నాడో, నువ్వెవరికి పుట్టావో, ఎవరి నుంచి వచ్చావో అన్న సంగతి నువ్వు గ్రహించాలి అని చెప్పి ఇదిగో వెదకు నిమిత్తమే నిన్ను భూమి మీదకి